కార్తీక్, లేగు నాన్నా, టైం అయింది కదా. కార్తీక్, రేయ్ లేవరా, పిల్లని చూడ్డానికి వెళ్ళాలని చెప్పాం కదా, ఇంకా పడుకునే ఉన్నావు. అరే పోమ్మా, ప్రతి నెల ఎవరో నచ్చని అమ్మాయినే చూపిస్తూ ఉంటావు. ఈ అమ్మాయి అలా ఉండదు, దేవతలాగుంటుంది. అరే నువ్వొకదాను అమ్మా, ఊరికే. ఈ అమ్మాయి నువ్వు అనుకునే అమ్మాయి కాదురా. ఒకసారి ఫోటో చూడు, నీకు నచ్చితేనే వెళ్దాం. ఉండు చూపిస్తా. ఇదిగో చూడు. రేయ్ చూడ్రా, పడుకునే ఉన్నావు. చూడు. జూమ్ చేసి చూసే అంతలా నా కోడలు అందంగానే ఉంది కదా. అమ్మా పిచ్చిదానిలో మాట్లాడొద్దమ్మా, ముందు ఈ అమ్మాయి ప్రాణాలతో ఉందో లేదో తెలుసుకోమ్మా. నన్ను పిచ్చిదాన్ని అంటావేంట్రా? నువ్వే పిచ్చోళ్ళ మాట్లాడుతున్నావు. ఇప్పుడే 2 నిమిషాల క్రితం ఆ పిల్లతో ఫోన్లో మాట్లాడాను. అరగంట మాట్లాడింది. నీకు డౌట్ ఉంటే ఫోన్ కల్పిస్తాను, నువ్వు మాట్లాడు. ఆ అమ్మాయి మాట్లాడుతూ ఉంటే వింటూనే ఉండాలనిపిస్తుంది. మీరెప్పుడొస్తారు, మీకేం చేసి పెట్టాలని అడుగుతూనే ఉంది. ఎందుకురా నీ మైండ్ ఇలా తయారైంది? ముందు ఆ ఫోటో చూడరా, ఆ అమ్మాయి ఎంత అందంగా ఉంది. చెప్తూనే ఉన్నాను, ఇంకా ఏంట్రా ఆలోచిస్తున్నావు? రే 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 ఏంట్రా చేస్తున్నావు? రే ఆగు. రే కార్తీక్ ఆగరా. కార్తీక్ సార్ టీ. ఏంటి సార్ ఉద్యోగం చేయకుండా సెల్ ఫోన్ చూసుకుంటూ కూర్చున్నారా? ఏ కాలక్షేపం అంతా మీకే సొంతమా? గవర్నమెంట్ ఆఫీసులో పనిచేసే వాళ్ళు సెల్ ఫోన్ చూడకూడదా? టీ ఇచ్చావు కదా, మూసుకొని వెళ్ళరా. సార్ టీ. ఏంటి సార్, టీ అమ్మేవాడంటే మీకు అంత చులకన అయిపోయాడా? వర్షం వచ్చినా బాధ కలిగినా టీ తాగాలనిపిస్తుంది, తెలుసు కదా. ఏంటి సార్, టీ అమ్ముకునేవాడు కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే మీరు నోరు మూసుకున్నారేంటి? అసలు మీరు ఎందుకు వచ్చారు సార్? మా గుళ్ళో విగ్రహం కనబడకుండా పోయింది, అదే కంప్లైంట్ ఇద్దామని వచ్చాను. కంప్లైంట్ రాశారా? ఆ పేపర్ ఇచ్చి బయలుదేరండి. అనవసరంగా మాట్లాడుతూ డిస్టర్బ్ చేస్తున్నారు. ఇదిగో బాబు, ఎక్కడికి వెళ్తున్నావు? సార్ ఒకసారి ఇన్స్పెక్టర్ని కలవాలి. ఇన్స్పెక్టర్ని తర్వాత చూద్దు కానీ ముందు ఇక్కడ కూర్చో. లేదు, కొంచెం అర్జెంట్గా మాట్లాడాలి సార్. ముందు కూర్చో బాబు, తర్వాత మాట్లాడుకోవచ్చు. కూర్చో ముందు. సార్ అసలు ఏం జరిగిందంటే, నేను నా గర్ల్ ఫ్రెండ్ అరకు వరకు వెళ్ళాను సార్. నా బండిలో ఏదో ప్రాబ్లం వచ్చి అదే పెట్రోల్ అయిపోయి ఒక అడవిలో వెళ్ళి ఇరుక్కుపోయాం సార్. అక్కడికి ఒక ఇన్స్పెక్టర్, లేడీ కానిస్టేబుల్, ఇంకా కానిస్టేబుల్ సార్, వాళ్ళకి మ్యాటర్ అంతా తెలుసు సార్. కానీ మీకెందుకు సార్ ఇవన్నీ చెప్పాలి? అదిగో అక్కడ సార్ దగ్గరికి వెళ్ళి వివరాలన్నీ సరిగ్గా చెప్పు, ఆ సార్ నీకు హెల్ప్ చేస్తారు. సార్ ఒక చిన్న సమస్య సార్, నేను ఇన్స్పెక్టర్ గారితో డైరెక్ట్ గా మాట్లాడితే ఆయనకి అంతా అర్థమవుతుంది సార్. ప్లీజ్ సార్. కానీ ఆ కథ మీకు ఆయనకు చెప్పినా కూడా మీకు సార్ ఇప్పుడే కదా కథ మొత్తం ఆయనకు చెప్పాను కదా. ఏమయ్యా, అక్కడ చెప్పినా గానీ మళ్ళీ ఇంకొకసారి ఇక్కడ చెప్పాలయ్యా. సార్ నేను నా గర్ల్ ఫ్రెండ్ నేను అరకు వరకు వెళ్ళాను సార్. వెళ్ళేటప్పుడు మా బండి కింద ఏదో పడింది, అది ఏదో కూడా మాకు తెలియదు సార్. కానీ మేమేదో హత్య చేసినట్టు మా మీద అబాండం వేశారు సార్. దీని గురించి ఆయనతో మాట్లాడాలి, అందుకే ఆయన కలవాలి సార్. నా తల పగిలిపోతుంది, నాకేం చేయాలో అర్థం కావట్లేదు సార్. ప్లీజ్ అర్థం చేసుకోండి. సరే సరే, ముందుగా నువ్వు ఈ పేపర్లో ఇప్పుడు నాకు ఏదైతే చెప్పావో అదంతా కూడా రాసివ్వు. ఆ తర్వాత నేను తమాషాలు చేస్తున్నారు సార్. ప్రతి ఒక్కరు కంప్లైంట్ ఇవ్వమని ముందు ఆయన బయటకు రమ్మన్నాను సార్. న్యాయం కోసం పోలీస్ స్టేషన్కి వస్తే అటు ఇటు తిప్పుతారా సార్? ఆయన ఒక 2 నిమిషాలు మాట్లాడారు. లోపలికి పంపించు. తెలుస్తున్నారు వెళ్ళు. మోహన్ చూడు ఎలా ఉందో. నీ ప్రాబ్లం ఏంటయ్యా? సార్ మీకు అసలు మనస్సాక్షి అనేది ఉందా? ఇంత ఈజీగా అబద్ధం చెప్పేస్తున్నారు. ఈ విధంగా డబ్బులు సంపాదించి పెద్ద కోట్లు కట్టేద్దాం అనుకుంటున్నారా? నాతో మీరు అబద్ధం చెప్పారు. ఆ అమ్మాయి ఇంకా ప్రాణాలతోనే ఉంది సార్. నేను బండితో గుద్ది ఎవరిని చంపలేదు. ఊరికే ఏదో కథ చెప్పి నా దగ్గర నుంచి 5 లక్షలు తీసుకున్నారు. అది అడుగుదామని వస్తే మీ వాళ్ళు లోపలికి కూడా పంపట్లేదు సార్. కరెక్ట్. నువ్వు నీ కారుతో ఏ అమ్మాయిని గుద్ది చంపలేదు. నువ్వు కారుతో గుద్ది చంపింది ఒక కుక్కని. కుక్కనా? ఒక్క నిమిషం సార్. వీడు చెప్పినట్టు మనుషులు ఎవరు కారు కింద పడలేదు.
వీడి కారు కింద పడింది ఒక కుక్క, ఆ విషయం వీడికి తెలీదు. నువ్వు బాగా చూసావా? బాగా చూశాను సార్. కుక్కను చంపిన విషయం మన మధ్యన ఉండనివ్వు. అలాగే సార్. వాళ్ళ దగ్గర డబ్బులు గుంజుతాం. మీ గురించి నాకు తెలీదా సార్? అందుకే ఒక ఐడియాతో వచ్చాను. తీసుకోండి సార్. వాడిని పిలిచి అడగండి సార్. కారుతో కుక్కను గుద్ది చంపినందుకు నన్ను రాత్రంతా కుక్కలాగా తిప్పించి 5 లక్షలు తీసుకున్నారని నా మీద నీకు చాలా కోపంగా ఉన్నట్టుంది కదా? ఉంటుంది, అదే కదా న్యాయం. ఎందుకంటే నువ్వు చాలా న్యాయంగా ప్రవర్తించావు కదా. తెల్లవారితో నిశ్చితార్థం చేసుకోవాల్సిన అమ్మాయిని వైజాగ్ దాకా తీసుకెళ్లి ఎంజాయ్ చేద్దాం అనుకున్నావు కదా. నీకు సమస్య వచ్చినప్పుడు వాళ్ళ నాన్ననే బ్లాక్మెయిల్ చేసి డబ్బులు అడిగావు నువ్వు. మరి నీ కోపం రాకుండా ఎలా ఉంటుంది? బైపాస్ లో ఎవరో నీ కారు కింద పడిపోయారని నీ మనసు కనిపించింది. కానీ ఒక్క నిమిషం కారు ఆపి కిందకి దిగి చూద్దామని నీకు అసలు అనిపించలేదు కదా. ఎవరు చేస్తే మనకేంటి, అంతే కదా? సార్ సార్ ఏవయ్యా, స్టేషన్ బయట పార్క్ చేస్తున్న బ్లూ కార్ ఎవరిదయ్యా? గుడ్ మార్నింగ్ సార్. ఈ అబ్బాయిదే సార్. ఎవరు? ఏం కావాలంట? నిన్న చెప్పాను కదా సార్, ఆ డాగ్ విషయం. అది ఇతనే సార్. సార్ సార్ నాదేం తప్పలేదు సార్. ఇన్స్పెక్టర్ గారే అబద్ధం చెప్తారు. ఆపోయా, పోలీస్ స్టేషన్కి వచ్చి పోలీసుల మీద కంప్లైంట్ ఇస్తున్నావా? లేదు, అది కాదు సార్. నెలలో కనీసం 10 యాక్సిడెంట్లు వైజాగ్ అరకు బైపాస్ రోడ్లోనే జరుగుతున్నాయి. అది కూడా రాత్రి టైంలోనే. ఎవరు గుద్దుపోతున్నాడో కూడా తెలియదు. కానీ యాక్సిడెంట్లో చనిపోయిన వాళ్ళందరూ ఒక పూట తిండి కూడా గతిలేని వాళ్లే. మీ పాటికి మీరు గుద్దేసి వెళ్ళిపోతుంటారు. వైజాగ్ నుండి అరకు వరకు సీసీటీవీలు పెట్టగలమా? ఎవరో ఒకరిని అక్కడికి తీసుకువెళ్ళడం, ఫుల్గా నైట్ అంతా మందు కొట్టడం, రాత్రి టైంలో ఇష్టం వచ్చినట్టు కారు నడిపి ఎవరినో గుద్దుపాడేసి ఏమీ తెలియనట్టు వెళ్ళిపోవడం. ఇదంతా వీళ్ళనని ఏం ప్రయోజనం లేదు. అవును సార్. రూపాయి కట్టకపోయినా వీళ్ళకి కార్లు ఇస్తున్నారు చూడు, ఆ కారు కంపెనీ వాళ్ళు. దానికి ఫైనాన్స్ చేసే బ్యాంక్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళని చెప్పుతో కొట్టాలి. అయ్యో సార్, నేను అది లోన్లో కొనలేదు సార్, మా నాన్న డబ్బుతో కొన్నాను. అయితే మీ నాన్నే కొట్టాలి. ఏమయ్యా, ఈ రోజుల్లో మనం యాక్షన్ చేసినా గానీ, లేదంటే ప్రమాదం జరిగినప్పుడు చూసినా, దెబ్బలు తగిలిన వాడిని తీసుకెళ్లి హాస్పిటల్ అడ్మిట్ చేస్తే మీ దగ్గరే కొన్ని బేసిక్ ఇన్ఫర్మేషన్ అడగాలి తప్ప అనవసరంగా వాళ్ళని ఇబ్బంది పెట్టదని కోర్టే చెప్పింది కదా. అలాంటప్పుడు ఎందుకని యాక్షన్ చేసేసి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న వాడిని కాపాడకుండా వెళ్ళిపోతున్నారు? ముందుగా గుడ్ సమరిటన్ 911 గురించి తెలుసుకోండి. యాక్సిడెంట్ అయ్యి సాగు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న వాళ్ళని తీసుకెళ్లి హాస్పిటల్ అడ్మిట్ చేస్తారంటే గవర్నమెంట్ మిమ్మల్ని గుడ్ సమరిటన్ చెప్పి సత్కరిస్తుంది. దీనికి సంబంధించి పోలీసు వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదని తీసుకొచ్చిన చట్టమే 911. ఇప్పుడైనా కొంచెం తెలుసుకొని ప్రవర్తించండి. మదర్స్ డే, టీచర్స్ డే, లవర్స్ డే అంటూ ఒక్కొక్క దానికి ఒక రోజు సెలబ్రేట్ చేసుకుంటున్నాం. కానీ ప్రమాదంలో చనిపోయిన వాళ్ళని తలుచుకోవడానికి నవంబర్ 11 అని పెట్టాం కదా. ఇది ఎంత ఘోరమో కదా. ఎందుకంటే ప్రతిరోజు ఎంతో మంది యాక్సిడెంట్లో చనిపోతున్నారు. సార్ నేను ఒక డాగ్నే కదా గుద్ది చంపాను, అది కూడా అంత పెద్ద తప్పా సార్? ఏదైనా ప్రాణమే కదరా. ఎందుకంటే కుక్కను చంపిన వాడు మనిషిని చంపలేడే అంటే, ఒకవేళ మనిషిని గుద్దినా ఇలాగే వెళ్ళిపోయేవాడివి. కానీ ఇక్కడ చనిపోయింది కుక్క. మనిషిని చంపిన తర్వాత వార్నింగ్ ఇచ్చిన ప్రయోజనం లేదు. తప్పు జరగకముందే దాన్ని అడ్డుకోవాలి. ఇక్కడ అందరికీ కూడా ఒక కుటుంబం ఉంది. ఒకరి మీద ఆధారపడి ఎంతో మంది ఉంటారు. మన వల్ల ఏ సందర్భంలో కూడా ఒక ప్రాణం పోకూడదని మనసులో తలుచుకుంటూ బండి నడపండి రా. 1 మినిట్ ప్రభాకర్, సార్. ఆ ఫైల్ ఇవ్వు. ఓకే సార్. ఇదిగో చూడు, నీ దగ్గర తీసుకున్న 5 లక్షలు వీళ్ళ కుటుంబాలకే అందజేశాం. అందరూ కూడా పేదవాళ్లే, పనికి వెళితేనే తిండి దొరుకుతుంది. వీళ్ళందరూ పోయిన నెలలో నీలాంటి వాళ్ళు కారు గుద్ది యాక్సిడెంట్లో చనిపోయిన వారే. ఇప్పుడు ఈ అమ్మాయి అనాథ అయిపోయింది. ఈమె హస్బెండ్ యాక్సిడెంట్లో చనిపోయారు తెలుసా నీకు? ఇకపైనైనా కారు డ్రైవ్ చేసేటప్పుడు ప్రతి నిమిషం తప్పు చేస్తున్నప్పుడు మనకు శిక్ష పడుతుందనే విషయం మనసులో ఉంచుకొని కారు నడపండి రా. వెళ్ళు.